ఇప్పుడు మరి ఇక నిహారిక కొణిదెల గారి మాటలు వినేద్దాము కొంచెం. నేను మా టీం అందరినీ విడదీసి ఒకరిని చెప్పాలనుకోవట్లేదు. మేమందరం ఈ జర్నీలో ఒక ఫ్యామిలీ లాగా అయ్యాం కాబట్టి మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఇప్పటి వరకు చేసిన కంటెంట్ అంతా చాలా ఎంకరేజ్ చేశారు. టీజర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రైలర్ వస్తుంది, సినిమా కూడా వస్తుంది. ఇదే లవ్ తోటి మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ అస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. మీ అందరూ ఒక్కసారి గట్టిగా ఓ వేసుకుంటే మన డైరెక్టర్ మాటలు వినేద్దాము. యదువంశీ గారు. కంగారు పెట్టద్దు, కంగారులో ఏదో మాట్లాడేస్తాను. ముందుగా వేదికలు అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, యాక్చువల్లీ ఇది నా స్టైల్ కాదు, నార్మల్గా మాట్లాడేస్తాను. మీడియా కుర్రోళ్ళకి, అలాగే వేదికలు అందించిన మా కమిటీ కుర్రోళ్ళకి, వేదిక ముందును చూస్తున్న మా కమిటీ కుర్రోళ్ళకి, మీడియా ద్వారా టీవీలో చూస్తున్న మొత్తం అన్ని ఊళ్ళలో ఉన్న అందరి కమిటీ కుర్రోళ్ళకి, కమిటీ కుర్రలది అంటారు అనుకుంటా, అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని అందరినీ. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ రమేష్ గారు మొత్తం తిట్టారో తిట్టలేదో లేకపోతే ఏమైనా చెప్తున్నారో లేకుండా అన్నీ చెప్పారు. యా, ఇక్కడ కష్టపడ్డాము లేకపోతే ఏదో చేసామని చెప్పడానికి ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్. బట్ ఒక్కటి చెప్పాలి, ప్రొడక్షన్ హౌస్ గురించి, నిహారిక గురించి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ టీం గురించి. చాలా పక్షులు ఉంటాయన్నమాట, నటన కోసం ఏదో వెతుక్కుంటూ ఏదో చెయ్యాలని ఎక్కడెక్కడి నుంచో ఎగిరెగిరి వస్తాయి. వచ్చిన వాటికి గూటి అంటారు కదా, గూడు, ఆ గూడు లేదు. మూడేళ్ళు అన్నారు. మరి సార్ చెప్పినట్టు నిజంగా నా 3 ఏళ్ళ వెనకాల చాలా చాలా ఉంది. అవి వెతుక్కుంటూ ఎక్కడ దొరకాలో తెలియకపోతే ఒక మహావృక్షానికి ఉన్న ఒక చెట్టు కొమ్మ మాకు చోటిచ్చింది నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే వెతికాం సార్ చెప్పినట్టు నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. ఈ 11 మంది 6,000 ఆడిషన్స్ చేసాము. నా డైరెక్షన్ టీం నాతోనే ఉంది. ఎందుకు నమ్మారో తెలియదు, నన్ను కాదు నా కథను నమ్మారు. ఆ కథలో ఏదో ఉందని నమ్మారు, ఆ కథ ద్వారా ఏదో చెప్పచ్చని నమ్మారు. ఈ నమ్మిన వాళ్ళందరూ కూడా ఉండి నిజం సార్ చెప్పినట్టు ఒక్కొక్కరు 13 కేజీలు తగ్గారు, 13 కేజీలు పెరిగారు, మళ్ళీ తగ్గారు, మళ్ళీ పెరిగారు. ప్రొడక్షన్స్ చేంజ్ అవుతున్నాం. ఏదో దొరకట్లేదు నాకు. వచ్చాం. ఆ వెతుకుతున్న టైంలో నిజంగా ఒక బంగారు బాతు దొరికింది మాకు. అది ఎలా అంటే నిహారిక గారు ఇచ్చిన ధైర్యం. ఆ ధైర్యం ఎలాంటిదంటే, మేడం నేను కొత్త వాళ్ళతో సినిమా చేస్తాను, ఇంత అవుతుంది బడ్జెట్. ఓ ఫేక్ బడ్జెటే చెప్పాను నేను, అంటే సినిమా ఒప్పించుకోవాలని టాక్టిక్స్, డైరెక్టర్ టాక్టిక్స్. బట్ వెనకాల ఒక మాస్టర్ మైండ్ ఉంది, రమేష్ గారు పసిగట్టేశారు. అరే నాన్న, నువ్వు చెప్పిన కథకి ఇక్కడ జరుగుతున్న దానికి అసలు సంబంధం లేదు, నువ్వేం చేయాలో చెయ్యి, మేము చూసుకుంటాంలే వెనక అని చెప్పి వెనకాల ఒక ధైర్యం ఇచ్చింది నిజంగా రమేష్ గారు లేకపోతే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ వచ్చి నేను కొత్త టీంని తీసుకొచ్చా, నేను ఎంతోమందిని వెనకాల ఉన్నారు అంటే ఎందుకు నమ్ముతారు, ఎందుకు నమ్మాలి? అసలు నేను ఏమీ చేయలే, నేను ఎక్కడ పని చేయలే, నేను ఎక్కడ ఏం చూపించలే, ఏం చూసి నమ్ముతారు? ఏదో నమ్మారు. అది ఏం నమ్మారని వాళ్ళకే తెలియాలి, మరి ఆ మేడంకి సార్కే తెలీదు, నాకు తెలీదు. నమ్మేశారు. ఆ నమ్మకం ఎంత దూరం తీసుకొచ్చిందంటే, మీరు చెప్పినట్టు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉంటారు, మా యాక్టర్స్ కానీ, మేము కానీ, మా టెక్నీషియన్స్ కానీ, ఇంట్లో మేము యాక్టర్లు అవుతాం, మేము హీరోలు అవుతాం అని చెప్పి. బట్ నేను ఇక్కడ చెప్తుంది, ఇక్కడ 11 మంది హీరోల్ని కాదు మేము జనాలకి పరిచయం చేసేది, 11 మంది పర్ఫార్మర్స్ని, 11 మంది నటులని. వాళ్ళెవరూ నటించలేదండి, జీవించారు. ఈ వర్క్షాప్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్కి చేసాం, నాట్ ఫర్ డైలాగ్స్. ఆ 11 మంది మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని మీ చిన్ననాటి స్నేహితులు గుర్తు చేస్తారు, మీ చిన్ననాటి స్నేహం గుర్తొస్తుంది, మీ చిన్నప్పుడు మీకున్న భావోద్వేగాలు గుర్తొస్తాయి, మీ ఆనందాలు గుర్తొస్తాయి, మీ నాటినది గుర్తొస్తుంది. మీరు చేసిన అన్ని పనుల్ని వాళ్ళు తీసుకొచ్చి ఫ్రేమ్ మీద పెట్టారు, అంతే. ఇక్కడ మా అందరి కష్టం కంటే వాళ్ళ కష్టమే ఎక్కువ ఉంది. సో మా 11 మంది జెమ్స్ అండి. మా మురళీ గారు కో డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. మా 11 మంది జెమ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఉన్న మా దీపక్ సరోజ్కి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు
అంకిత్ కొయ్యాకి నన్ను నిహారిక గారిని పరిచయం చేసినందుకు. ఐ థింక్ ఎర్లీగా మాట్లాడుతున్నాను అనుకుంటే ఇవన్నీ నేను ఇంకా చాలా తర్వాత మాట్లాడాలి, ఇప్పుడు కాదు. ఫనీ అడపాక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ సార్. మా కుర్రోళ్ళందరినీ మీరు ఓన్ చేసుకున్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే విజయ్ మాస్టర్, నిజంగానే భయపడ్డానండి, చాలా భయపడిపోయాను నేను. మా డిఓపి గారు కూర్చుని అమ్మో సార్కి నేనేమైనా చెప్పగలనా, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, అస్సలు ఏం లేదు సార్. ఒక్క డైరెక్టర్ అంటే ఆడు చిన్నోడైనా ఆడు కుర్రోడైనా వయసులో ఎంత ఉన్నా కానీ విజయ్ మాస్టర్కి నేను చూసిన తర్వాత షాక్ అయిపోయా. సార్ నాకు ఇలా కావాలి సార్ అనేటప్పటికి వెంటనే ఓకే మీకు ఇలా కావాలి కదా, ఎలా కావాలి. నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత సార్కి ఒక చిన్నవాడు సార్ గురించి, సార్ నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను, ఆ రిఫరెన్స్లో నాకు ఏమైనా ఇలా కావాల్సి వస్తుందంటే జస్ట్ ఒక 10 seconds చూపించి నీకు ఆపేది. ఈ సినిమా అయిన తర్వాత ఇది నెక్స్ట్ 10 yearsకి నెక్స్ట్ 20 yearsకి రిఫరెన్స్ అవబోతుంది, అలా నేను తీసి చూపిస్తాను. ఆయన చేసి చూపించారు. ఆ 5 days టోటల్ టీం అందరికీ నరకమే, కానీ ఆ నరకం మీ అందరికీ చూపించిన తర్వాత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాజు గారు, 3 years బ్యాక్ కలిసాను నేను. ఈ 3 years బాగా ఉపయోగపడుతుంది సార్ నాకు. 3 years బ్యాక్ కలిసాను, మళ్ళీ ఏదో అయింది. రాజుగారు రావడం మా టీంలోకి నిజంగా నా అదృష్టం. ఒక విజన్ ఒకటి అనుకున్న తర్వాత అరే కొత్తోడు ఏదోదో చెప్తాడులేరా సొల్లు, లేకపోతే ఇంకోటో చాలా అనుకుంటారు. బట్ నేను అనుకున్న దాన్ని మించి చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా రాజుగారే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనుదీప్ దేవ్ గారు, గురూజీ మా అందరికీ. ఆయన ఇచ్చిన ప్రతి పాట ఒక ఆనిముత్యం, ప్రతి పాట ఒక అద్భుతం. మనకి రిలీజులు జరిగిన తర్వాత కన్సర్ట్లు అవుతాయి పాటలు. నాకు తెలిసి మా ఆ రోజులు మళ్ళీ రావు పాట సినిమా రిలీజ్ అప్పుడే పాట కన్సర్ట్ అవుతుంది. దట్స్ ఫర్ ష్యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అలాంటి పాట మాకు ఇచ్చినందుకు. మిగతా వాళ్ళు మా అన్వర్ అలీ గారు, ఈయన గురించి చెప్పడం కష్టం, ఎందుకంటే మిగతా వాళ్ళందరితో పోలిస్తే ఈయన చాలా క్లోజ్ నాకు. ఆయన పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక సినిమా గురించి ఆలోచిస్తున్నారు 2 నెలల నుంచి. ఒకటే ఆ ఫ్రేమ్ దగ్గర నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆయన చెప్పిందే నేను అంటాను అనమాట. అంత మంచి ఎడిటర్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ సార్. ముందుగా వీళ్ళందరికంటే ముందు నాతో ట్రావెల్ చేస్తున్న నా రైటర్స్ సుభాష్ చీర్ల, అలాగే కొండలరావు అడ్డగల్ల, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఒక నోస్టాలజీనే కాకుండా ఒక మంచి వీళ్ళిద్దరి మధ్యన మా ముగ్గురి మధ్యన బాండింగ్ ఎలా ఉండేదంటే, పాపం ఎన్ని వెర్షన్స్ రాయించానో నాకే తెలియదు, ఎన్ని వెర్షన్స్ రాశారో వీళ్ళకే తెలియదు, అన్ని వెర్షన్స్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. మీరు చాలా పెద్ద రైటర్ అవుతారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సింహ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు ఇచ్చిన 3 పాటలు కూడా చాలా అద్భుతమైన పాటలు సార్. అలాగే నేను ఎవరైనా మర్చిపోతారేమో నాకు కొంచెం సారీ, ఏమనుకోద్దు. జేడీ మాస్టర్ ఇక్కడికి రాలేదు. జేడీ మాస్టర్కి మొత్తం పాటలన్నీ కూడా ఆయనే కొరియోగ్రఫీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ జేడీ మాస్టర్. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని, మమ్మల్ని అందరినీ కూడా 90s వరల్డ్లో నుంచి 30 years జర్నీని పూర్తిగా చూపించాడు ప్రణయ్ నైని. వాళ్ళ ఆర్ట్ టీం, విష్ణు అండ్ టీం అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మాట్లాడాలి? నేను ఇంకేమన్నా ఉంటే తర్వాత మాట్లాడతాను, మేడం తిట్టారు. బట్ డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది. ఇది నేను ఆలోచింపజేసే సినిమా లేకపోతే ఇంకోటి రండి కూర్చోండి, చూసిన తర్వాత మీ చిన్నతనానికి వెళ్ళి మీ చిన్నతనంతో పాటు టైం ట్రావెల్ చేసి మాతో పాటు జర్నీ చేయండి. ఈ 30 years లైఫ్లో మీరేం చేశారో సినిమాలు అన్ని కనబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోయిందా? మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అవన్నీ మొత్తం అన్నీ మాట్లాడదాం. అందరి పేరున మాట్లాడతాను, ఏమైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ టీం, నన్ను నిజంగానే భరించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.